ప్రతి మనిషికి తన జీవితంలో కొన్ని భాగ్యాలు భగవంతుడు ఇస్తాడు. అలాంటి భగవంతుడి దయ వల్ల వచ్చే మహాభాగ్యాల్లో అరుణాచలగిరి ప్రదక్షిణ ఒకటి. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా గిరి ప్రదక్షిణ వల్ల ఉపయోగం ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేస్తాం. చేసినప్పుడు కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళల్లో ఏదన్నా గుచ్చుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. దానివల్ల దుఃఖం వస్తుంది. కానీ ఆ దుఃఖం అంటే పెయిన్ అనమాట. దానివల్ల మనం ఎప్పుడు ఏమవుతుందంటే, రాబోయే ప్రారబ్ధపు కర్మల వల్ల ఏడవలసింది ఏదైనా ఉంటే దీని రూపంలో కొట్టుకుపోతుంది. నిజమైన అసలైన రహస్యం ఇదనమాట. అందుకనే భగవాన్ రమణులు కూడా ఎవరన్నా భక్తులు వస్తే వారిని గిరి ప్రదక్షిణ చేసావా అని మొదటి ప్రశ్న వేసేవారు. ఎందుకని అంటే వారి కర్మలు పోయాయి అనుకోండి, బుద్ధి జ్ఞానానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అందుకని ప్రారబ్ధపు కర్మలు పోవాలంటే ఏకైక మార్గం సుకర్మలు చేయడం, అవి భగవత్ కార్యాలు చేసి ఉండడం. ఇంకోటి ఏంటంటే, ఈ గిరి ప్రదక్షిణలో భక్తజనం అందరూ ఎడమవైపు నడుస్తుంటే కుడివైపు ఎవరు నడుస్తారండి అంటే, కుడివైపు దేవతలందరూ కూడా కలిసి నడుస్తారట. అంటే మనుషులే కాదు, దేవతలకు కూడా ప్రదక్షిణం చేసేటటువంటి గొప్ప మూర్తి, ప్రత్యక్ష దైవం అరుణాచలేశ్వరుడు అనమాట. గుడిలో గిరిగా ఉన్న స్వామి, అటువంటి స్వామిని మనం దర్శించుకోవడం, ప్రదక్షిణ చేయడం అనేది ఈ జన్మ భాగ్యం కాదు, జన్మ జన్మల భాగ్యం అని ఒకటనుకుంటే, మరో కారణం ఏంటంటే ఆయన చేయించుకుంటున్నాడు అన్నది ప్రధాన కారణం అన్నమాట. ఆ కృతజ్ఞతాభావంతోనే గిరి ప్రదక్షిణ చెయ్యాలి.